అపాచీ కాఫ్కా హోమ్ పేజ్ kafka.apache.org ఓపెన్ చేశారంటే అసలు కాఫ్కాలో ఏమేం ఫీచర్స్ ఉన్నాయి, ఏంటి సంగతి అనేది దాని హోమ్ పేజ్‌లోనే మనం తెలుసుకుందాం. అపాచీ కాఫ్కా. మోర్ దాన్ 80% ఆఫ్ ఆల్ ఫార్చ్యూన్ 100 కంపెనీస్ ట్రస్ట్ అండ్ యూజ్ కాఫ్కా. 80% ఆఫ్ ఆల్ ఫార్చ్యూన్ కంపెనీస్ ఔట్ ఆఫ్ 100 కంపెనీస్ యూజింగ్ కాఫ్కా. అంటే ఎంత పవర్‌ఫుల్లో, ఎంత ఇంపాక్ట్ ఉందో బిజినెస్ పైన చూసుకోండి. Apache Kafka is an open source distributed event streaming platform used by thousands of companies for higher performance data pipelines, streaming analytics, data integration, and mission critical applications. వామ్మో ఏంది ఇన్నున్నాయి అని టెన్షన్ పడొచ్చు. ఇండివిజువల్గా ఒక్కొక్కటి ఈ ఈ సెంటెన్స్లో ఒక్కొక్కటి ఏమేంటో మనం ఇండివిజువల్గా చూద్దాం. ఆ హోమ్ పేజ్లో ఉన్న సెంటెన్సే ఇక్కడ పెట్టాను నోట్స్లో. సో కాఫ్కా అనేది ఓపెన్ సోర్స్ డిస్ట్రిబ్యూటెడ్ ఈవెంట్ స్ట్రీమింగ్ అంటున్నారు కదా. ఓపెన్ సోర్స్ అంటే ఏంటి? ఓపెన్ సోర్స్ మీన్స్ పబ్లిక్ అవైలబుల్ సాఫ్ట్వేర్. యూ కెన్ ఆల్సో కాంట్రిబ్యూట్ టు దిస్ సాఫ్ట్వేర్. ఓపెన్ సోర్స్ అంటే జిట్హబ్లో వీటికి ఓపెన్ సోర్స్ లైసెన్స్ ఉంటుంది. అంటే నువ్వైనా వెళ్ళి కాంట్రిబ్యూట్ చేయొచ్చు. ఏమైనా ఇష్యూస్ ఉంటే అవి కూడా నువ్వు సాల్వ్ చేసుకోవచ్చు. అంటే టోటల్ వరల్డ్ వైడ్ మొత్తం ఎవరైనా కాఫ్కా ప్రాజెక్ట్కి అంటే కాఫ్కా కోడ్ బేస్కి కాంట్రిబ్యూట్ చేయొచ్చు. వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు ఆ ప్రాజెక్ట్లో. డిస్ట్రిబ్యూటెడ్ ఈవెంట్ స్ట్రీమింగ్. డిస్ట్రిబ్యూటెడ్ ఈవెంట్ స్ట్రీమింగ్ అంటే మనం ప్రీవియస్ వీడియోలో చూసాం. ఎవరైనా చూడనోళ్ళు ఉంటే వెళ్ళి చూసి ఈ వీడియోకి రండి, ఇంకా బాగా క్లారిటీగా ఉండిద్ది. డిస్ట్రిబ్యూటెడ్ ఈవెంట్ స్ట్రీమింగ్ డేటా అనేది ఓవర్ ద నెట్వర్క్ మనం కాఫ్కాలోకి తెచ్చుకొని ఓవర్ ద నెట్వర్క్ మనం వేరే వేరే కన్జ్యూమర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం యూజింగ్ కాఫ్కా. Distributed means brokers or servers distributed over network and communication happens via network. అదే మనం చెప్పుకుంది. అంటే బ్రోకర్స్ అంటే సర్వర్స్. ఇక్కడ బ్రోకర్స్ ఆర్ సర్వర్స్. మనకు మల్టిపుల్ సర్వర్స్ నెట్వర్క్ ద్వారా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి. అవి ఎలా కమ్యూనికేషన్ చేసుకుంటున్నాయి? యూజింగ్ నెట్వర్క్ ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటాయి. ఈవెంట్ స్ట్రీమింగ్ అంటే ఈవెంట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై సోర్సెస్ ఐఓటీ లైక్ సెన్సార్స్, మైక్రో సర్వీసెస్. మనకి ఈవెంట్స్ అనేవి ఎక్కడెక్కడ ప్రొడ్యూస్ అవుతాయి అన్నాం? అసలు ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు? అప్లికేషన్స్. ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ ఎగ్జాంపుల్ చెప్పాను. ప్రతి యూజర్ క్లిక్స్ మనకి ఈవెంట్. అలాగే ఊబర్లో డ్రైవర్ లొకేషన్ డీటెయిల్స్ అనేవి ఈవెంట్స్. ఇవన్నీ కాఫ్కా స్టోర్ చేసుకుంటుంది కదా. కాఫ్కాలోకి ఎవరైనా ప్రొడ్యూస్ చేయాలి కదా, అంటే ఎవరైనా ఇన్సర్ట్ చేయాలి డేటాని. అది ఎవరు ఇన్సర్ట్ చేస్తారు? యాప్స్ లైక్ ఐఓటీ సెన్సార్స్. అంటే ఇప్పుడు ఏమైనా బ్యాండ్ వేసుకున్నాం అనుకో, నీ ప్రతి హార్ట్ బీట్ డీటెయిల్ ఏమైనా కాఫ్కాలోకి పంపించాలనుకో అలాంటివి పంపించవచ్చు. ఏమైనా మోటార్స్ ఆర్ రోబోటిక్స్ అట్లాంటి ప్రతి సెన్సార్ డీటెయిల్ నీకు కాఫ్కాలోకి వెళ్ళాలనుకో, అలాంటప్పుడు కూడా ఈ ఐఓటీ డివైజెస్ కూడా ఒక ప్రొడ్యూసర్స్ లాగా యాక్ట్ అవుతాయి. మైక్రో సర్వీసెస్ ప్రొడ్యూసర్స్ లాగా యాక్ట్ అవుతాయి. Event streaming is the practice of continuously capturing data in the form of events from various sources, processing these events in real time and routing them to different locations. మనకి కాఫ్కా ఏం చేస్తుంది? కంటిన్యూస్గా ప్రొడ్యూసర్స్ నుంచి క్యాప్చర్ చేసుకుంటా ఉండిద్ది డేటా. ఆ డేటాని ఎవరెవరికి పంపించచ్చు? మైక్రో సర్వీసెస్కి పంపించచ్చు, డేటాబేసెస్ కన్జ్యూమ్ చేసుకోవచ్చు, సెర్చ్ సిస్టమ్స్, మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ ఇవి కూడా కన్జ్యూమ్ చేసుకోవచ్చు. ఎనీథింగ్ ఏదైనా కన్జ్యూమ్ చేసుకోవచ్చు ఒక కాఫ్కా నుంచి. ప్రొడ్యూసర్స్ యాప్స్, ఐఓటీ డివైజెస్, మైక్రో సర్వీసెస్ ప్రొడ్యూస్ చేస్తాయి. కాఫ్కా నుంచి ఈ కన్జ్యూమర్స్ కన్జ్యూమ్ చేసుకుంటాయి. మనకి డిఫరెంట్ డెస్టినేషన్స్ అంటే కన్జ్యూమర్స్ కెన్ బి రిలేషనల్ డేటాబేసెస్ ఉంటాయి, నోఎస్క్యూఎల్ డేటాబేసెస్ ఉంటాయి, సెర్చ్ అనలిటిక్స్ ఉంటాయి. అమెజాన్లో మీరు ఏదైనా ప్రోడక్ట్ రాంగ్గా సెర్చ్ చేసినా అది రైట్ రిజల్ట్స్ చూపిస్తుంది కదా. అది ఎలా పనిచేస్తుందంటే ఈ ఎలాస్టిక్ సెర్చ్, ఈ సెర్చ్ అనలిటిక్స్ ఇంజన్స్ వల్ల పనిచేస్తుంది. మనం రాంగ్గా డేటా ఇచ్చినా కానీ కరెక్ట్ రిజల్ట్స్ చూపించడం. క్లౌడ్ డేటా వేర్ హౌసెస్ అంటే బిగ్ డేటా అప్లికేషన్స్ ఉంటాయి కదా, డేటా సైన్స్ ఇట్లాంటివన్నీ అనాలిసిస్ చేసుకోవడానికి ఈ వేర్ హౌసెస్ అని వాడతారు. ఇవి డేటా సైన్స్ కింద వస్తాయి. ఇట్లాంటి వాటికి కూడా కన్జ్యూమర్స్ పెట్టుకోవచ్చు మనం. రియల్ టైమ్ అప్లికేషన్స్ అండ్ మైక్రో సర్వీసెస్. రియల్ టైమ్ అప్లికేషన్స్ అంటే మన డేటా అనేది 2 అప్లికేషన్స్ ఆర్ 2 యూజర్స్ మధ్యన
కమ్యూనికేషన్ అనేది స్పీడ్‌గా జరగాలి. ఇప్పుడు నేను మెసేజ్ పెడితే నీకు ఎమ్మటనే మెసేజ్ రావడం, అవతలోడికి మెసేజ్ పెడితే నాకు మెసేజ్ ఇమ్మీడియేట్‌గా రావడం. అట్లానే బిట్వీన్ మైక్రో సర్వీసెస్‌కి గూడా ఒక మెసేజు సమ్ డేటా మైక్రో సర్వీసెస్ 1 నుంచి మైక్రో సర్వీస్ 2కి పంపియడం. 2 నుంచి మైక్రో సర్వీస్ 2 నుంచి మైక్రో సర్వీస్ 1కి డేటా పంపియడం. ఇట్లా 2 మైక్రో సర్వీసెస్ మధ్యన రియల్ టైమ్ కమ్యూనికేషన్ ఉండడం. ఇట్లాంటివి గూడా మనం కన్జ్యూమర్ కింద వాడుకోవచ్చు. రియల్ టైమ్ డాష్‌బోర్డ్స్ అంటే నీ లాగ్స్ ఇవన్నీ ఈ గ్రాఫానా వీటిల్లో పంపించి లాగ్స్ మొత్తం డాష్‌బోర్డ్స్‌లోకి పంపించి చూడొచ్చు. బిజినెస్ ఇంటెలిజెన్స్, పవర్ బిఐ ట్యాబ్‌లు అంటే డాష్‌బోర్డ్స్ చేసుకోవడానికి వాడతారు. ఇట్లా బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్స్ కూడా కన్జ్యూమర్స్ కింద వాడుకోవచ్చు. సో, ఒక్క ప్రొడ్యూస్ చేసిన డేటా కాఫ్కాలో పెట్టుకొని మల్టిపుల్ కన్జ్యూమర్స్ మన డేటాని వాళ్ళిష్టం వచ్చినట్టు కన్జ్యూమ్ చేసుకుంటున్నారు. అవే ఈ కన్జ్యూమర్స్. డిస్ట్రిబ్యూటెడ్ ఈవెంట్ స్ట్రీమింగ్ మీన్స్ a system that collects, stores, processes, and delivers a continuous stream of events across multiple machines in a cluster so it can handle huge volumes of real-time data reliably at scale. మనకి కాఫ్కా అనేది కలెక్ట్ చేసుకొని, స్టోర్ చేసుకొని, ఆ వచ్చిన డేటా ఆర్ మెసేజెస్‌ని ప్రాసెస్ చేసుకోవచ్చు కన్జ్యూమర్స్. డెలివర్స్ ఏ కంటిన్యూయస్ స్ట్రీమ్ ఆఫ్ ఈవెంట్స్. మల్టిపుల్ స్ట్రీమ్ ఆఫ్ ఈవెంట్స్‌ని కలెక్ట్ చేసుకుంటా ఉండిద్ది. ఎక్కడ కలెక్ట్ చేసుకుండిద్ది? కాఫ్కా క్లస్టర్స్ అని ఉంటాయి. ఇవి ఇంటర్నల్ డీటెయిల్స్ వచ్చినప్పుడు చెప్తా. సో, ఇట్ కెన్ హ్యాండిల్ హ్యూజ్ వాల్యూమ్స్. చాలా ఎక్కువ వాల్యూమ్స్ ఆఫ్ డేటా కాఫ్కా హ్యాండిల్ చేస్తుంది. ఇప్పుడు మనకి అపాచీ కాఫ్కా ఈజ్ ఎ ఓపెన్ సోర్స్ డిస్ట్రిబ్యూటెడ్ ఈవెంట్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అంటే ఏంటో ఒకటి అర్థమైంది క్లారిటీ. యూజ్డ్ బై థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్. చాలా కంపెనీస్ వాడతాయి. ఫర్ హై పెర్ఫార్మెన్స్ డేటా పైప్‌లైన్స్. హై పెర్ఫార్మెన్స్ డేటా పైప్‌లైన్స్ అంటే ఏంటో చూద్దాం. అసలు డేటా పైప్‌లైన్ అంటే ఫర్ నౌ థింక్ ఇట్ యాజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ సెండింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి డేటా పంపియాలనుకో, అప్పుడు ఈ డేటా పైప్‌లైన్స్ అనేది వాడతాం. కాఫ్కా కనెక్ట్ వచ్చేసి రెడీమేడ్ కనెక్టర్స్. ఈ కాఫ్కా కనెక్ట్‌తో మనం ఈ పైప్‌లైన్స్‌ని అచీవ్ చేయొచ్చు. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి పంపియడం. కాఫ్కా కనెక్ట్ ఈజ్ యూజ్డ్ వెనెవర్ దెర్ ఈస్ నీడ్ టు రిలయబుల్లీ అండ్ స్కేలబుల్లీ మూవ్ డేటా ఇన్ అండ్ అవుట్ ఆఫ్ అపాచీ కాఫ్కా కనెక్టింగ్ ఇట్ విత్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ ఎక్స్టర్నల్ సిస్టమ్స్. అంటే మనం కాఫ్కా కనెక్ట్ యూజ్ చేసి మల్టిపుల్ సోర్సెస్‌ని, డెస్టినేషన్స్‌ని కనెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మైఎస్‌క్యూఎల్ డీబీలో నుంచి నోఎస్‌క్యూఎల్ డీబీకి అంటే మాంగో డీబీకి డేటా పంపియాలనుకో, ఈ కాఫ్కా కనెక్ట్ వాడి మనం చేసేయొచ్చు. యూ కెన్ ట్రాన్స్‌ఫర్ డేటా ఫ్రమ్ మైఎస్‌క్యూఎల్ టు ఎ నోఎస్‌క్యూఎల్ డేటాబేస్ యూజింగ్ కాఫ్కా కనెక్ట్. ఇట్లా మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి పంపిస్తున్నాం. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ అంటున్నాం గదా! ఈ సోర్సు, డెస్టినేషన్స్ చాలా వెరైటీస్ ఉంటాయి. మనం కాఫ్కా కనెక్ట్ చూసినప్పుడు చూద్దాం. ప్రస్తుతానికి డేటా పైప్‌లైన్స్‌ని ఇలా గుర్తుపెట్టుకోండి. సో, మనకి అవి హై పెర్ఫార్మెన్స్ డేటా పైప్‌లైన్స్ ప్రొవైడ్ చేస్తాయి. అంటే వన్ సోర్స్ నుంచి అనదర్ డెస్టినేషన్‌కి స్పీడ్‌గా పంపియాలి డేటా. రియల్ టైమ్‌గా పంపియాలి అన్నప్పుడు ఇవి కాఫ్కా అనేది వాడతాం. సోర్స్ నుంచి ఈవెంట్స్ కింద డేటా తీసుకొని కాఫ్కాలో పెట్టుకొని, ఆ కాఫ్కా నుంచి నేను కన్జ్యూమర్స్ పుల్ చేసుకుంటారు కాఫ్కా నుంచి. స్ట్రీమ్ ఆఫ్ ఈవెంట్స్‌ని కాఫ్కాలోకి ప్రొడ్యూస్ చేస్తారు. ఆ ప్రొడ్యూస్ చేసిన డేటా అంతా కాఫ్కా స్టోర్ చేసుకొని ఉంటుంది. తర్వాత మల్టిపుల్ డెస్టినేషన్స్ ఉంటాయి గదా! లైక్ కన్జ్యూమర్స్. ఈ కన్జ్యూమర్స్ అన్నీ పుల్ చేసుకుంటాయి. సో, ఇవి డెస్టినేషన్స్ పుల్ చేసుకొని డేటా అనేది వాడుకోవాలి. అలా వాడుకుంటాయి. అట్లా మనకి ఈ డేటా పైప్‌లైన్ అనేది పనిచేస్తుంది. స్ట్రీమింగ్ అనలిటిక్స్. లైవ్‌గా వచ్చే డేటాని మనం స్ట్రీమ్ చేస్తూ అనలిటిక్స్ చేయొచ్చు. స్ట్రీమింగ్ అంటే ఇప్పుడు యూట్యూబ్‌లో లైవ్ స్ట్రీమింగ్ అంటే ఏంటి? లైవ్‌గా వాడి వీడియోని చూస్తున్నావు నువ్వు. ఏమైనా కావాలంటే బ్యాక్ గూడా ఎళ్తున్నావు. అట్లానే కాఫ్కాలో లైవ్‌గా వచ్చే డేటాని నువ్వు స్ట్రీమ్ చేస్తావు కాఫ్కాలోకి. స్ట్రీమ్ చేసి ప్రాసెస్ చేసుకొని అనలిటిక్స్ ఆన్ ద స్పాట్ చేస్తున్నావు. అంటే వచ్చిన డేటాతోనే ఇమ్మీడియేట్‌గా ప్రీవియస్ ఉన్న డేటా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి గదా! వాటికి ఇవి క్యాలిక్యులేటెడ్ ఆటోమేటిక్ చేసేస్తున్నావు. డేటా ఇంటిగ్రేషన్. డేటా ఇంటిగ్రేషన్ అంటే ఏంటో చూద్దాం. ద ప్రాసెస్ ఆఫ్ మూవింగ్ డేటా బిట్వీన్ ఎక్స్టర్నల్ సిస్టమ్స్ అండ్ కాఫ్కా ఎనేబులింగ్ రియల్ టైమ్ పైప్‌లైన్స్, రియల్ టైమ్ డేటా పైప్‌లైన్స్ అండ్ ఈవెంట్ డ్రివెన్ ఆర్కిటెక్చర్. మనకి ఒక సోర్స్ నుంచి ఇంకో సోర్స్‌కి
పంపియాలంటున్నాం గదా! ఆ డేటా అనేది ఎక్కడి నుంచొస్తుంది? ప్రొడ్యూసర్స్ నుంచొస్తుంది. ఆ ప్రొడ్యూసర్స్ నుంచి కాఫ్కాకి పెట్టుకోవడమే డేటా ఇంటిగ్రేషన్. కాఫ్కాలో పెట్టుకోవడమే డేటా ఇంటిగ్రేషన్. ఎక్స్టర్నల్ సిస్టమ్స్ నుంచి కాఫ్కాకి మూవ్ చేయడం. దాన్ని డేటా ఇంటిగ్రేషన్ అంటాం. ఇవి మనకి రియల్ టైమ్ డేటా పైప్‌లైన్స్‌ని ప్రొవైడ్ చేస్తాయి. అంటే ఒక సోర్స్ నుంచి ఇంకో డెస్టినేషన్‌కి పంపియడానికి రియల్ టైమ్‌గా అంటే వచ్చిన డేటాని ఇమ్మీడియేట్‌గా పంపియడం. అన్నప్పుడు ఈ పైప్‌లైన్స్ అనేవి ఉపయోగపడతాయి. ఇప్పుడు డేటా ఇంటిగ్రేషన్ అంటే అర్థమైంది. ఎక్స్టర్నల్ సిస్టమ్స్ నుంచి మన కాఫ్కాలోకి పెట్టుకోవడం. అండ్ మిషన్ క్రిటికల్ అప్లికేషన్స్. మిషన్ క్రిటికల్ అప్లికేషన్స్ అంటే ఏంటి? మిషన్ క్రిటికల్ అప్లికేషన్స్ అంటే వేర్ లాస్ ఆఫ్ డేటా హాస్ హ్యూజ్ ఇంపాక్ట్. ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ సర్వీసెస్. మనకి ఎక్కడైతే డేటా అయితే లాస్ అయిద్దో అక్కడ ఈ కాఫ్కా అనేది వాడతారు. అంటే ఇప్పుడు ఏదైనా మైక్రో సర్వీసెస్ రన్ అవుతున్నాయి అనుకో, కొన్ని మైక్రో సర్వీసెస్ ఏదో ఎర్రర్ వచ్చి హ్యాంగ్ అయిపోయి ఆగిపోయినాయి అనుకో, ప్రొడ్యూసర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారనుకో ఆ మైక్రో సర్వీసెస్‌లోకి చాలా ఇంపార్టెంట్ డేటా అనేది ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆ ప్రొడ్యూస్ చేసేటప్పుడు అవతల సర్వీస్ వింటలేదనుకో, అప్పుడు ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను మాట్లాడుతుంది నువ్వు వింటలేదనుకో, అప్పుడు ఏమవుతుంది నీకు? చాలా ఇంపార్టెంట్ డేటా అనేది లాస్ అవుతున్నావు. అదే ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేసి యూట్యూబ్‌లో ఉందనుకో, నువ్వెప్పుడైనా కన్జ్యూమ్ జేసుకోవచ్చు. అట్లానే ఈ కాఫ్కా గూడా పనిజేస్తుంది. మనం డేటా అనేది కాఫ్కాలో బెడుతున్నాం. కాఫ్కాలో బెట్టుకుంటే బెనిఫిట్ ఏంది? ఎవడైనా, ఎప్పుడైనా నా వీడియోస్ అనేయి ఎప్పుడైనా మైక్రో సర్వీసెస్ ఆర్ కన్జ్యూమర్స్ ఎప్పుడైనా వాళ్ళకి నచ్చినట్టు కన్జ్యూమ్ జేసుకుంటాయి. ఇప్పుడు నేను గూడా యూట్యూబ్‌లో మీకు అప్‌లోడ్ జేస్తే, మీ ఇష్టం వచ్చిన టైంలో మీ ఇష్టం వచ్చినట్టు కన్జ్యూమ్ జేసుకుంటున్నారు. ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆన్‌లైన్ బ్యాంకింగ్ సిస్టమ్స్. ఎనీ డౌన్ టైమ్ కెన్ బ్లాక్ కస్టమర్స్ యాక్సెస్ టు ఫండ్స్ అండ్ డ్యామేజ్ ద బ్యాంక్స్ రెప్యుటేషన్. ఆన్‌లైన్ బ్యాంకింగ్ సిస్టమ్స్‌లో ఒకవేళ కస్టమర్స్‌కి యాక్సెస్ టు ఫండ్స్ పోయినాయనుకో, అప్పుడు ఎంత రెప్యుటేషన్ పోయిద్ది? అప్పుడు ఈ కాఫ్కా అనేది వాడొచ్చు. ట్రేడింగ్ ప్లాట్‌ఫార్మ్స్ రిక్వైర్ నియర్ ఇన్‌స్టంటేనియస్ ప్రాసెసింగ్ టు హ్యాండిల్ మిలియన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ పర్ సెకండ్. మనకి డేటాబేసెస్ ఇన్ని ట్రాన్సాక్షన్స్ ఒకేసారి హ్యాండిల్ చేయలేవు ఒకే సెకండ్‌లో. కానీ ఈ కాఫ్కాలో పెట్టుకున్నామంటే కొంచెం టైమ్ డిలే ఉన్నా గానీ మనకి అన్నీ లైన్ బై లైన్ ప్రాసెస్ చేస్తాయి కన్జ్యూమర్స్. అందుకు అలాంటప్పుడు ఈ మిషన్ క్రిటికల్ అప్లికేషన్స్‌లో వాడొచ్చు. ట్రాన్స్‌పోర్టేషన్ ఎగ్జాంపుల్స్‌లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్స్. కాఫ్కాని మెయింటైన్ చేసామనుకో, ఆ డేటాని కాఫ్కాలోకి పంపిస్తున్నామనుకో, మనకి ఖచ్చితంగా డేటా అనేది స్టోర్ చేసుకుండిద్ది. ఎందుకంటే కాఫ్కాలో స్కేలింగ్ ఉండిద్ది. మనకి ఒక సర్వర్ పైన ఇంకో సర్వర్స్ అనేయి హ్యాండిల్ చేస్తా ఉంటాయి. ఎయిర్‌లైన్ రిజర్వేషన్ సిస్టమ్స్. ఇలా మనకి మిషన్ క్రిటికల్ అప్లికేషన్స్ అని ఉంటాయి. మిషన్ క్రిటికల్ అప్లికేషన్ బిజినెస్ క్రిటికల్ అప్లికేషన్స్. మిషన్ క్రిటికల్ అప్లికేషన్స్ అంటే మనకి ఏమైనా బిజినెస్‌లో ఇంపాక్ట్ అయిందనుకో, అది మనకి ఏమైనా ఎర్రర్స్ కానీ, మన ప్రోగ్రామ్స్‌లో ఏమైనా హాల్టేజ్ గానీ, ఏమైనా సడెన్‌గా ఏమైనా సర్వీసెస్ ఆగిపోయినాయనుకో, చాలా హ్యూజ్ ఇంపాక్ట్ ఉండిద్ది. అంటే ఒక డేటా లాస్ అయితే చాలా లాసు. నీ కంపెనీయే రెప్యుటేషన్ మొత్తం పోయిద్ది. జనాలు తిట్టుకుంటారు. అదే బిజినెస్ క్రిటికల్ అప్లికేషన్స్ అంటే ఇంపార్టెంట్ ఫర్ డైలీ ఆపరేషన్స్ బట్ దేర్ ఫెయిల్యూర్ వుడ్ నాట్ ఇమ్మీడియేట్‌లీ ప్రివెంట్ ద ఎంటర్‌ప్రైజ్ ఫ్రమ్ ఫంక్షనింగ్. ఏమైనా ఫెయిల్యూర్ వచ్చినా గానీ, మన బిజినెస్ అనేది అంత ఇంపాక్ట్ ఉండదు. అంటే మన దాంట్లో ఏమైనా సర్వీసెస్ ఆగిపోయినా గానీ, అంత ఇంపాక్ట్ బిజినెస్ క్రిటికల్ అప్లికేషన్స్‌కుండవు. సో, ఇప్పుడు మనకి ఓవరాల్‌గా ఈ లైన్ ఏంటో అర్థమవుతుంది. కాఫ్కా ఈజ్ ఓపెన్ సోర్స్ డిస్ట్రిబ్యూటెడ్ ఈవెంట్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్. యూజ్డ్ బై థౌసండ్స్ ఆఫ్ కంపెనీస్. చాలా కంపెనీస్ వాడతాయి. ఎందుకు వాడతాయి? డేటా పైప్‌లైన్స్ ప్రొవైడ్ చేస్తుంది. హై పెర్ఫార్మెన్స్ డేటా పైప్‌లైన్స్. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి పంపియడానికి. ఎలా పంపిస్తుంది? యూజింగ్ డిస్ట్రిబ్యూటెడ్ ఈవెంట్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్. ఈవెంట్స్‌ని డిస్ట్రిబ్యూట్ చేసుకొని నెట్వర్క్ ద్వారా డిస్ట్రిబ్యూట్ అయిన సర్వర్స్‌లో పెట్టుకొని మనకి కన్జ్యూమర్స్‌కి ప్రొవైడ్ చేస్తుంది. ఎలా? దేనికోసం? స్ట్రీమింగ్ అనలిటిక్స్ కోసం, డేటా ఇంటిగ్రేషన్ కోసం అండ్ మిషన్ క్రిటికల్ అప్లికేషన్స్ కోసం వాడుతున్నాం. ఇక్కడ మనకి చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ 10/10 వాడుతున్నాయి. 7/10 బ్యాంక్స్ వాడుతున్నాయి. ఇన్స్యూరెన్స్ కంపెనీస్ వాడుతున్నాయి. టెలికాం కంపెనీస్ వాడుతున్నాయి. సో, కోర్ కేపబిలిటీస్ ఆఫ్ కాఫ్కా ఏంటి? హై త్రూపుట్ అంటే ఎంతమంది యూజర్స్ వచ్చినా మన కాఫ్కా అనేది హ్యాండిల్ చేస్తుంది. డెలివర్ మెసేజెస్ ఎట్ నెట్వర్క్ లిమిటెడ్ త్రూపుట్
యూజింగ్ ఎ క్లస్టర్ ఆఫ్ మెషిన్స్ విత్ లేటెన్సీస్ యాజ్ లో యాజ్ 2 మిల్లీసెకండ్స్. అంటే మనకి హై త్రూపుట్ ప్రొవైడ్ చేస్తూ ప్లస్ లో లేటెన్సీ ప్రొవైడ్ చేస్తుంది. అంటే 2 మిల్లీసెకండ్స్‌లో డేటా అనేది ప్రాసెస్ చేస్తుంది. అందుకు ఇది హై త్రూపుట్ అండ్ లో లేటెన్సీ అప్లికేషన్. అందుకే ఈ ఫేమస్ కాఫ్కా. స్కేలబుల్ స్కేల్ ప్రొడక్షన్ క్లస్టర్స్ టు థౌసండ్స్ ఆఫ్ బ్రోకర్స్, ట్రిలియన్స్ ఆఫ్ మెసేజెస్ పర్ డే, పెటాబైట్స్ ఆఫ్ డేటా, ఎలాస్టికల్లీ ఎక్స్పాండ్ అండ్ కాంట్రాక్ట్ స్టోరేజ్ అండ్ ప్రాసెసింగ్. అంటే నీకు థౌసండ్స్ ఆఫ్ సర్వర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎన్ని మెసేజెస్ హ్యాండిల్ చేయొచ్చు? ట్రిలియన్స్ ఆఫ్ మెసేజెస్ పర్ డే. ఎన్ని మెసేజెస్ అయినా హ్యాండిల్ చేసిద్ది. పెటాబైట్స్ ఆఫ్ డేటా. అంటే ఇంకెంత డేటానో ఊహించుకోండి. ఇది ఎంత స్కేలబుల్. అంటే నీ డేటా వచ్చే కొద్దీ ఈ కాఫ్కా అనేది దానంతటకదే సర్వర్స్‌ని పెంచుకొని హ్యాపీగా రన్ చేసుకోవచ్చు. అంత కెపాసిటీ ఉంది దీనికి. స్కేలబుల్. పర్మనెంట్ స్టోరేజ్. స్టోర్ స్ట్రీమ్స్ ఆఫ్ డేటా సేఫ్‌లీ ఇన్ ఎ డిస్ట్రిబ్యూటెడ్, డ్యూరబుల్, ఫాల్ట్ టాలరెంట్ క్లస్టర్. అంటే నీ డేటాని ఒక క్లస్టర్‌లో సేవ్ చేసుకుంటుంది. ఆ సేవ్ చేసుకున్న డేటా పర్మనెంట్‌గా స్టోర్ అవుతుంది. నువ్వు ఎప్పుడైనా రీప్లే చేసుకోవచ్చు. హై అవైలబిలిటీ. మనకి ఎప్పుడు అవైలబుల్‌గా ఉంటాయి. ఎలా అవైలబుల్‌గా ఉంటాయి? ఇప్పుడు మల్టిపుల్ జియోగ్రాఫికల్ లొకేషన్స్‌లో స్ప్రెడ్ అయ్యి ఉంటాయి. మన కాఫ్కా క్లస్టర్. ఈ క్లస్టర్స్ ఇవి ఇంటర్నల్‌గా మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి కాఫ్కా అనేది మల్టిపుల్ జియోగ్రాఫిక్ లొకేషన్స్‌లో స్ప్రెడ్ అయ్యి ఉంది. ఇప్పుడు ఒక లొకేషన్‌లో ఏమైనా ఇష్యూస్ వచ్చినా గానీ, వేరే లొకేషన్స్‌లో డేటా అనేది మనం రెప్లికేట్ చేసుకుంటాం. అంటే బ్యాకప్ పెట్టుకుంటాం. ఆ బ్యాకప్ డేటా గూడా మనం చూపియొచ్చు. ఒకవేళ ఏదైనా సర్వర్‌లో ఇష్యూస్ వస్తే. అందుకు ఇది హై అవైలబిలిటీ. కాఫ్కా ఎకోసిస్టమ్ ఏంటి? బిల్ట్ ఇన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్. అంటే మనం వచ్చిన డేటాని ప్రాసెస్ చేసుకోవచ్చు. లైక్ జాయిన్స్, అగ్రిగేషన్, ఫిల్టర్స్ ఇలాంటివి చేసుకోవచ్చు. కనెక్ట్ టు ఆల్మోస్ట్ ఎనీథింగ్. అంటే మనం దేనితో అయినా కనెక్ట్ చేయొచ్చు. లైక్ పోస్ట్‌గ్రేస్ నుంచి ఎలాస్టిక్ సెర్చ్‌కి కనెక్ట్ చేయొచ్చు. పోస్ట్‌గ్రేస్ నుంచి ఎస్3కి కనెక్ట్ చేయొచ్చు. లైక్ మైఎస్‌క్యూఎల్ నుంచి నోఎస్‌క్యూఎల్ డేటాబేస్‌కి కనెక్ట్ చేయొచ్చు. ఎనీథింగ్. మన కాఫ్కా అనేవాడు ఈ కనెక్ట్ వాడి చేసుకోవచ్చు. క్లయింట్ లైబ్రరీస్. మనకి చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో కాఫ్కా అనేది సపోర్ట్ చేస్తుంది. లార్జ్ ఎకోసిస్టమ్ అండ్ ఓపెన్ సోర్స్ టూల్స్. అంటే మనకి చాలా ఓపెన్ సోర్స్ టూల్స్ ఉంటాయి వీటి మీద కాఫ్కాకి. మనకి కమ్యూనిటీ కూడా చాలా పెద్దది కాఫ్కా అనేది. కమ్యూనిటీ అంటే డెవలపర్స్, సొల్యూషన్స్ ఇలాంటివి చాలా ప్రొవైడ్ చేసి ఆల్రెడీ ఉంటాయి. ఏమైనా ప్రొవైడ్ చేయకపోతే స్టాక్ ఓవర్‌ఫ్లోలో కూడా అడగొచ్చు. ట్రస్ట్ అండ్ ఈజ్ ఆఫ్ యూజ్. మిషన్ క్రిటికల్ అప్లికేషన్స్‌కి వాడతారు. మిషన్ క్రిటికల్ అప్లికేషన్స్ అంటే ఏంటనుకున్నాం? రెప్యుటేషన్ అనేది పడిపోయిద్ది. అట్లాంటి అప్లికేషన్స్‌కి ఇది వాడతారు. ఇదిగో సపోర్ట్ మిషన్ క్రిటికల్ యూజ్ కేసెస్ విత్ గ్యారంటీడ్ ఆర్డరింగ్, జీరో మెసేజ్ లాస్. ఒక్క మెసేజ్ కూడా లాస్ అవ్వదు. ఎఫిషియంట్ ఎగ్జాక్ట్‌లీ వన్స్ ప్రాసెసింగ్. ట్రస్టెడ్ బై థౌసండ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్. ఒకళ్ళిద్దరు కాదు. థౌసండ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ నమ్ముతున్నాయి వీటిని, కాఫ్కాని. థౌసండ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ యూజ్ కాఫ్కా అండ్ ఇంటర్నెట్ జైంట్స్ టు కార్ మ్యానుఫ్యాక్చరింగ్ టు స్టాక్ ఎక్స్చేంజెస్ మోర్ దాన్ 5 మిలియన్ యూనిక్ లైఫ్ టైమ్ డౌన్లోడ్స్. అంటే ఎంతమంది వాడుతున్నారో చూడండి. వాస్ట్ యూజర్ కమ్యూనిటీ. కాఫ్కా ఈజ్ వన్ ఆఫ్ ద 5 మోస్ట్ యాక్టివ్ ప్రాజెక్ట్స్. అంటే కాఫ్కా కమ్యూనిటీ అనేది చాలా పెద్దది. రిచ్ ఆన్‌లైన్ రిసోర్సెస్. మనకి డాక్యుమెంటేషన్ క్లియర్ కట్‌గా ఉండిద్ది. ఇంకా కాన్ఫ్లుయెంట్ కాఫ్కా అని కూడా ఉండిద్ది. అది కూడా మనకి ఇంకా అడ్వాన్స్ ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తుంది. సో, ఇట్లా మనకి రిచ్ ఆన్‌లైన్ రిసోర్సెస్ ఉంటాయి.